పాతకాలంలో వెనకటికి ఒకరికి ఇట్లనే పెద్ద మనిషిని ఒక పంచాయతీ చెప్తురా అని రచ్చబండకు పిలిచిరంట. రచ్చబండ మీద కూసోగానే ఈ పెద్ద మనిషి చెప్పిండంట, ఇక మీరు అందరు దోతిలు ఇప్పుండ్రు అన్నాడంట. అరే నువ్వు పంచాయతీ చెప్పని నేనెందుకు దోతిలు ఇప్పాలని అడిగితే, నాకు మస్తు ఎండ కొడుతున్నది, మీ దోతిలు ఇప్పి షామియానా కట్టుండు అన్నాడంట. మళ్ళీ ఈ పెద్ద మనిషి కూడా దోతి ఉన్నది కదా, ఈయన ఇప్పొచ్చు కదా. ఊరి మీద దోతిలు కావాలి నాకు, నా దోతి మాత్రం పనికిరాదు. ఎందుకు చెప్తున్నా, మీ సొంత అన్నది ఎఫ్టీఎల్ ఉన్నది ఆయన చెప్తానే ఉన్నాడు, దాన్ని కొట్టాడంట. మూసీ పరివాహక ప్రాంతంలో వాళ్ళ మంత్రి జూపల్లి కృష్ణరావు గారి ఇల్లు ఉన్నది, మార్కింగ్ వేసిర్రు ఆయన ఇంటికి. మొన్న చెప్తున్నారు జవహర్ నగర్ లో అందరికి 150 గజాలు ఇచ్చి మంచిగా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అని. మీ మంత్రి గారిని తీసుకుపోయి జవహర్ నగర్ చెత్తల పెద్ద కుప్పల పైన కూర్చోబెట్టి డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టియాని. మీకు కనిపించాయి, మీ మంత్రుల ఫామ్ హౌస్లు కనిపించాయి. మీ సొంత అన్నది అక్రమ కట్టడం అని మీ అన్న ఒప్పుకున్న గది కనిపించది. మీ సొంత మంత్రి గారిది మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నది, దాని గురించి మాత్రం మీకు కనపడదు. ఏం చెప్తారు, నేను అన్ని కొట్టుకుంటూ పోతా. లాస్ట్ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, ఎవరు అడ్డం వచ్చినా ఎవరు నిలబడ్డా ఈ రోజు కాకపోయినా రేపైనా కొట్టుడు మాత్రం గ్యారంటీ అని చెప్తున్నాడు. కూలగొట్టుడు మాత్రం గ్యారంటీ.